శాంతి. బాబా మన కోసం అరచేతిల్లో స్వర్గాన్ని తీసుకొని వచ్చారు. బాబా అంటున్నారు, మీకు మీరే మీ పైన కృప చూపించుకోండి. తండ్రి అయితే పిల్లల కోసం చాలా పెద్ద కానుకను తీసుకొచ్చారు, కానీ స్వయం పైన స్వయం కృప చూపించుకోవాలి అన్నారు. బాబా ఈరోజు మురళిలో మీరు అసలు సమయాన్ని వృధా చేయొద్దు, సతో ప్రధానంగా అయ్యేటువంటి విషయంలో శ్రద్ధ పెట్టాలి, అందులకు చేతికర్రగా మారాలి అన్నారు. ఇది 19th జూలై మురళి. మీటే బచ్చే తుమే డబల్ సిర్తాజ్ రాజా బన్నా హే తో ఖూబ్ సర్వీస్ కరో. మధురమైన పిల్లలు, మీరు ద్వికిరీటధారి రాజుగా అవ్వాలి అనుకుంటే బాగా సేవ చేయండి. ప్రజా బనావ్, సంగం పర్ తుమే సర్వీస్ హీ కర్నీ హై. ప్రజలను తయారు చేసుకోండి, సంగమ యుగంలో మీరు సర్వీసే చేయాలి. ఇస్మే హీ కళ్యాణ్ హై, ఇందులోనే కళ్యాణం ఉంది. మధురమైన పిల్లలు, మీరు ద్వికిరీటధారి రాజుగా అవ్వాలి అనుకుంటే బాగా సేవ చేయండి. రాజు అవ్వడమే కాదు, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అంటున్నారు. ఇది సంగం యుగంలో చేయాల్సినటువంటి సేవ. దీంట్లోనే మన కళ్యాణము ఇమిడి ఉంది. ప్రశ్న, పురానీ దునియా కే వినాశ్ కే పెహలే హర్ ఏక్ కో కౌన్ సా శృంగార్ కర్నా హై. పాత ప్రపంచ వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఎలాంటి అలంకరణ చేసుకోవాలి? జవాబు, తుమ్ బచ్చే యోగ్ బల్ సే అప్నా శృంగార్ కరో. మీరు పిల్లలు యోగ బలంతో స్వయాన్ని సింగారించుకోండి. ఇస్ యోగ్ బల్ సే హీ సారా విశ్వ పావన్ బనేగా. ఈ యోగ బలంతోనే మొత్తం విశ్వం పావనంగా అవుతుంది. तुमको अब वानप्रस्थ में जाना है, इसीलिए इस शरीर का श्रृंगार करने की जरूरत नहीं. మీరిప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి, కాబట్టి ఈ శరీరాన్ని అలంకరించుకునే అవసరం లేదు. ఏతో వర్త్ నాట్ ఏ పెన్నీ హై, ఇదైతే పైసకు కూడా కొరవగానిది. ఇస్తే మమత్వ నికాల్ దో, దీనితో మమత్వాన్ని తొలగించుకోండి. विनाश के पहले बाप समान रहमदिल बन अपना और दूसरों का श्रृंगार करो. వినాశనానికి ముందు బాబా సమానంగా దయార్థ హృదయులుగా అయి స్వయము మరియు ఇతరుల యొక్క అలంకరణ చేయండి. అందులకు చేతి కర్రగా కండి, అందులకు దారి చూపించే వారిగా అవ్వండి. యోగ బలంతో అలంకరించుకోవాలి, స్థూలమైన అలంకరణ కాదు. చాలామంది బాబా పిల్లలుగా అయిన తర్వాత కూడా స్థూలమైన అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. దాంతో సేవ జరుగుతుంది అనుకుంటారు. కానీ స్థూలంగా ఎంత సింపుల్గా ఉంటే అంత గొప్పగా అందరూ మనల్ని చూస్తారు. సింపుల్ లివింగ్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి అంటారు బాబా. అందుకే యోగ బలం పెంచుకోండి, స్థూలమైన అలంకరణ కాదు. ఆ స్థూలమైన శరీరం యొక్క అలంకరణ అయితే వర్త్ నాట్ ఏ పెన్నీ, పెన్నీ అంతా కూడా వర్త్ కాదు అది. దాంతో మమత్వాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు వినాశనం అవుతుంది కాబట్టి దానికన్నా ముందు దయార్థ హృదయులుగా కావాలి. స్వయం పట్ల దయ, ఇతరుల పట్ల కూడా దయ. ఓం శాంతి. अब ये तो बच्चे अच्छी रीति समझ गए हैं. ఇప్పుడు పిల్లలు ఇది మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. బాబా వచ్చేదే పావనంగా తయారయ్యే మార్గాన్ని చూపించేందుకు. వారిని పిలిచేది కూడా దీనికోసమే, పతితులను పావనంగా చేయండి అని. ఎందుకంటే ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, ఇప్పుడు పతితంగా మారింది ప్రపంచం. పావన ప్రపంచం ఎంతకాలమైంది గతించి, ఎంత సమయం గడిచిపోయింది ఇదెవరికీ తెలియదు. మీరు పిల్లలే తెలుసుకున్నారు, తండ్రి తిరిగి ఈ తనువులో వచ్చారు అని. మీరే పిలిచారు కదా, బాబా రండి, మేం పతితులము, మాకు మార్గాన్ని చూపించండి అన్నారు.
మేం పావనంగా ఎలా అవ్వాలి? ఇదైతే మీకు తెలుసు కదా, పావన ప్రపంచంలో మీరు ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడు అదే పావన ప్రపంచం పతిత ప్రపంచంగా మారింది. ఇప్పుడు అందరూ పతిత ప్రపంచంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా పరివర్తన చెందుతుంది. కొత్త ప్రపంచం యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది, పాత ప్రపంచం యొక్క ఆయుష్ ఎంత, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బాబా అయితే సమానమైన ఆయుష్ కలిగి ఉంటాయి అని చెప్పారు. పక్కా ఇంటిని తయారు చేయండి అంటే దీని ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అనేది చెప్తారు కదా. ఒక ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు భవనము 20 సంవత్సరాలు ఇంకా చూసుకోక్కర్లేదు, అంత స్ట్రాంగ్గా ఉంది, అన్ని రకాలుగా బాగుంది. కొన్నిటిని చూసి 100 ఏళ్ళు బాగా ఉంటుంది అని అంటారు. ఒకవేళ పునాది సరిగా లేదు, కచ్చా ఇల్లు తయారు చేశారనుకోండి, అప్పుడేమంటారు, దీని ఆయుష్ 10 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండదు, ఇలా కూడా చెప్తారు. అర్థం చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల వరకు నడుస్తుంది అనేది. మనుషులకైతే ఇది తెలియట్లేదు, ఈ ప్రపంచము ఇంకెంత కాలం ఉంటుంది, దీని ఆయుష్ ఎంత అని. మరి బాబానే వచ్చి ఈ విషయాలను తెలియజేస్తారు. బాబా అంటున్నారు, పిల్లలు, ఈ పాత పతిత ప్రపంచం ఇప్పుడు పూర్తి కానుంది. కొత్త పావన ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే మనుష్యులు ఉండేవారు. మరి కొత్త ప్రపంచం సత్యుగంలో ఉంటుంది. దానిని సుఖధామం అంటారు. ఇదైతే దుఃఖధామం. దీని అంతం తప్పనిసరిగా జరిగేదే ఉంది. మరి సుఖధామం యొక్క హిస్టరీ రిపీట్ అవుతుంది. అందరికీ ఇది అర్థం చేయించాలి. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని అందరికీ చెప్పాలి. అందరికీ మార్గం అయితే చూపించాలి కదా. లౌకిక తండ్రి కూడా అందరికీ ఏదైనా ఇస్తే అందరికీ సమానంగా ఇస్తాడు కదా. మరి లౌకిక తండ్రి పరిచయం అయితే అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అనేస్తున్నారు పారలౌకిక తండ్రి విషయంలో. తత్స అవతారం, మత్స్య అవతారం, ఇలా అన్ని రకాల అవతారాలను చూపిస్తూ 84 లక్షల యోనుల్లో తీసుకెళ్ళిపోయారు. ప్రపంచంలో ఎవరికీ తండ్రి గురించి తెలియట్లేదు. బాబా ఒకసారి కంప్లైంట్ చేశారు కదా, మీకైతే అట్లీస్ట్ 84 లక్షల జీవయోనుల జన్మలు అని చెప్పుకున్నారు, నన్ను మాత్రం కణకణంలో సర్వవ్యాపి అని చెప్పేశారు, ఎంత పెద్ద నింద ఇది అన్నారు. తండ్రి గురించి తెలుసుకుంటేనే కదా అర్థం చేసుకోగలిగేది. ఒకవేళ రాయి రప్పలోనే ఉన్నారు అంటే ఇంకా వారసత్వం విషయమే ఉండదు. ఆ రాయి రప్ప నుండి ఏం వారసత్వం దొరుకుతుంది, ఎవరికి దొరుకుతుంది? అంతటా అన్నిట్లో అందరిలో ఉన్నాడు అన్న తర్వాత ఎవరెవరికి ఇచ్చేది కూడా ఉండదు. దేవతల యొక్క పూజ చేస్తారు, కానీ వారి ఆక్యుపేషనే తెలుసుకోరు. పూర్తిగా ఈ విషయాల యొక్క అజ్ఞానంలో ఉన్నారు. ఏమీ తెలియదు. మొట్టమొదట ముఖ్యమైన విషయం అర్థం చేయించాలి. కేవలం చిత్రాలు పెడితేనే ఎవరికి అర్థం కాదు. మనుష్యులు దేవతల యొక్క రాజ్యం ఎప్పుడు ఉండేది, వారిని ఎందుకు పూజిస్తూ ఉన్నాం, వారు ఎంతకాలం ఈ సృష్టిలో ఉన్నారు, ఇవేవి వారికి తెలియదు. అనుకుంటారు లక్షల సంవత్సరాలైంది సూర్యవంశీ రాజధాని ఉండి, ఆ తర్వాత చంద్రవంశీయులు కూడా లక్షల సంవత్సరాలు ఉండి వెళ్ళారు, ఇలా భావిస్తారు. దీన్ని అజ్ఞానం అంటారు. ఇప్పుడు పిల్లలు మీకు అర్థమైంది, సూర్యవంశస్థులైనా చంద్రవంశస్థులైనా 1250 సంవత్సరాలు ఒక యుగం అంతే. సూర్యవంశీయులది 1250, చంద్రవంశీయులది కూడా 1250 సంవత్సరాలు ఉంటుంది. బాబా ఇవన్నీ అర్థం చేయించారు. మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా రిపీట్ చేస్తూ ఉంటారు ఈ విషయాలు. ఎన్నిసార్లు చెప్పారు బాబా మురళీల్లో, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలా అర్థం చేయించి సందేశం ఇవ్వండి. లేకపోతే రాజధాని ఎలా స్థాపన జరుగుతుంది? ఇక్కడే కూర్చొని ఉంటే అవ్వదు కదా. కూర్చున్న చోటే అంతా జరగాలి అంటే సాధ్యమా? లేదంటున్నారు. ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు చెప్పాలి అంటున్నారు. అయితే ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా కొందరు ఉండాలి. మరి అందరూ సేవకే వెళ్ళిపోతే రాగానే వాళ్ళకి భోజనం
మరి అన్ని రెడీ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకే బాబా అంటున్నారు, డ్రామా అనుసారంగా యజ్ఞాన్ని సంపాలన చేసేవారు కూడా కావాలి. పాప వద్ద ఎంతమంది పిల్లలు ఉన్నారు. కొందరు బాగా జ్ఞానాన్ని ఇతరులకి చెప్పగలుగుతారు, కొందరు వెళ్ళి పెద్ద పెద్ద వారి దగ్గర పర్మిషన్ తీసుకొని రాగలుగుతారు, కొందరు బాగా కుక్ చేయగలుగుతారు, వంట చేయగలుగుతారు, కొందరు బాగా అన్ని తరిగి ఇవ్వగలుగుతారు కూరగాయలు అన్నిటినీ, కొందరు మిగతా శుభ్రం చేసే పని చేయగలుగుతారు. మరి అన్ని రకాల వారు కావాలి కదా. అందరు పిల్లలు బాబాను కలుసుకునేందుకు వస్తారు. ఎందుకంటే బాబా నుండే కదా వారసత్వం తీసుకునేది. లౌకిక తండ్రి వద్ద పిల్లలు వచ్చేది ఎందుకు? తండ్రిని కలుసుకునేందుకు కదా. మరి అప్పుడు ఏం అర్థం చేసుకుంటారు? ఈ తండ్రి నాకు వారసత్వాన్ని ఇస్తాడు అని భావిస్తారు. అమ్మాయి అనుకోండి హాఫ్ పార్ట్నర్గా అవుతుంది. సత్యుగంలో ఆస్తుల విషయంలో ఎవరికి గొడవలు అనేవే ఉండవు. ఇక్కడ గొడవలు ఉంటాయి, ఇక్కడ అన్నిట్లో గొడవలే. ఆస్తుల పంపకాల్లో గొడవలే, సంబంధాల్లో వికారాల విషయంలోనూ గొడవలే. అక్కడైతే 5 భూతాలు ఉండనే ఉండవు, కామక్రోధాలు ఈ పంచవికారాలే ఉండవు, దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు, అందరూ నష్టమోహులుగా ఉంటారు. అది స్వర్గం. అర్థమవుతుంది కదా. అది ఒకప్పుడు పాస్ట్లో ఉండేది, చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకు మాత్రమే అది కూడా ఇప్పుడే కలుగుతాయి అంటున్నారు. మీకు తెలుసు ఈ చక్రము 5000 సంవత్సరాల పూర్వం వలె మళ్ళీ రిపీట్ అవుతుంది. శాస్త్రాల్లో ఈ విషయాలైతే రాయలేదు. సూర్యవంశస్థులు చంద్రవంశస్థుల యొక్క డినైస్టీ అర్ధకల్పం నడుస్తుంది 2500 సంవత్సరాలు అని అలా క్లియర్గా లేదు. వార్తాపత్రికల్లో వేస్తారు బడౌదా యొక్క రాజభవనంలో రామాయణం వింటున్నారు అని. ఏవైనా ఆపదలు వచ్చినట్లయితే మనుషులు భక్తిలో లీనమైపోతారు. భగవంతుని సంతృప్తి చేయడానికి, అంటే భగవంతుని ప్రసన్నం చేయడానికి, సంతుష్టం చేయడానికి అలా భక్తి చేస్తూ ఉంటారు. అలా అయితే భగవంతుడు రాజీ అవ్వరు కదా. ఆపద వచ్చిందని చెప్పేసి అందరూ రామాయణాలు విని యజ్ఞాలు చేసి ఇంకేదైనా పూజలు చేస్తే భగవంతుడు ప్రసన్నం అవుతారా? అలా కాదు అంటున్నారు. ఇదైతే డ్రామాలో ఇమిడి ఉంది. భక్తిలో ఎప్పుడూ భగవంతుడు రాజీ అవ్వరు. మీరు పిల్లలు తెలుసుకున్నారు, అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఎన్ని రకాల దుఃఖాలని పొందుతూ వచ్చారు. భక్తి చేస్తూ చేస్తూ ఉన్న డబ్బులన్నింటినీ ఖాళీ చేసుకున్నారు. ఈ విషయాలు అతి కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఏ పిల్లలైతే సర్వీస్లో ఉంటారో వారు సమాచారాన్ని కూడా బాబాకి ఇస్తూ ఉంటారు, అర్థం చేయిస్తారు బాబా ఇది ఈశ్వరీయ పరివారము అని. మరి పరివారంలో పిల్లలు తండ్రికి అన్ని విషయాలను తెలియజేయాలి కదా. ఈశ్వరుడైతే దాత, వారేమీ మన నుండి తీసుకునేవారు కాదు. మీరేమీ వారికి ఇవ్వట్లేదు, ఇంకా అధికంగా నష్టపోతూ ఉన్నారు పిల్లలు. తండ్రి దగ్గర సఫలం చేసుకుంటే బాబా దాన్ని నెక్స్ట్ జన్మ కోసం, అనేక జన్మల కోసం రిటర్న్ ఇస్తారు. కానీ పిల్లలు ఇది అర్థమే చేసుకోరు. పరివారంలో కూడా చూడండి, పిల్లలు కొంచెం ఎదిగి సంపాదిస్తున్నారంటే తండ్రి ఏం చెప్తాడు? ఇంటి భారం అంతా అందరూ సమానంగా పంచుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ తను సంపాదించే దానిలో కొంతనైనా తీసి ఇంటి కోసం ఖర్చు చేయమంటారు కదా. మరి అలాగే బాబా యజ్ఞం కోసం కూడా బాబా పిల్లల్ని అడుగుతారు, మీకు నేను ఎంత లెక్కలేనంత ధనం ఇచ్చాను, మీరు స్వర్గానికి యజమానిగా అయ్యారు. మరి నేను మీకు ఇచ్చినటువంటి ఆ వారసత్వంతో స్వర్గాధిపతిగా మీరు అయ్యారు, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇంత నిరుపేద స్థితికి ఎలా చేరుకున్నారు? ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను, మిమ్మల్ని పద్మాపదం భాగ్యవంతులుగా తయారు చేస్తూ ఉన్నాను. మనుషులకైతే ఈ విషయాలు ఏమీ అర్థమే కావు. మీకు తెలుసు, మీరు ఈ పాత ప్రపంచంలో ఇక్కడేమీ ఉండేది లేదు. ఇక్కడ నుండి మీరు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. మనుషుల వద్ద చాలా ధనం ఉంది, కానీ అది ఎవ్వరి చేతిలోనూ వచ్చేదే లేదు. మొత్తం వినాశనం అయిపోతుంది, అంతా అంతమైపోతుంది. ఎన్ని మైళ్ళలో పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి తయారై ఉన్నాయి. లెక్కలేనంత సంపద ఉంది, మొత్తం
మొత్తం వినాశనం అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడైతే మన రాజ్యం ఉండేదో అప్పుడు ఇంకెవరి రాజ్యాలు ఉండేవి కాదు, చాలా ధనం ఉండేటువంటిది. ముందు ముందు మీరు చూస్తారు కదా ఏమేం జరుగుతాయో. వాళ్ళ వద్ద ఎంత ధనం ఉంది, ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎన్ని నోట్లు ఉన్నాయి అని ఇలా బడ్జెట్ మొత్తం ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తారు, ఇంత బడ్జెట్ ఉంది, ఇంత ఖర్చు ఉంది అని. ఆయుధాలకు ఇంత ఖర్చు పెడుతున్నాము, ఆరోగ్యానికి ఇంత ఖర్చు పెడుతున్నాం, విద్య కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, సంక్షేమం కోసం ఇంత అని ఇలా డివైడ్ చేస్తూ ఉంటాం. మరి అన్నిట్లో చూస్తే ఆయుధాల ఖర్చే అధికంగా ఉంటుంది. దాంట్లో ఏమీ వచ్చేది లేదు, సంపాదన ఏమీ లేదు. అవేమైనా పెట్టుకునే వస్తువుల ఆయుధాలు అనేవి? పెట్టుకునేవైతే బంగారము వెండి అనేవి. ప్రపంచము గోల్డెన్ ఏజ్డ్గా మారుతుంది ఇప్పుడు. ఇంకా మళ్ళీ ఆయుధాలు అవసరమే ఉండవు అక్కడ. బంగారపు నాణ్యాలు ఉంటాయి అక్కడ. సిల్వర్ ఏజ్లో వెండి నాణ్యాలు ఉంటాయి. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అవి తగ్గిపోతూ తగ్గిపోతూ తర్వాత చూడండి ఎలాంటివి వచ్చేసాయో. ఇంకేం మిగిలింది ఇప్పుడు? ఇప్పుడు అసలు నోట్లు కూడా లేవు, అన్ని అంకెల రూపంలో డిజిటల్గా ఉండిపోతున్నాయి. అసలు ఒకప్పుడు బంగారు నాణ్యాలు, తర్వాత వెండి నాణ్యాలు, ఆ తర్వాత రాగి, ఆ తర్వాత అలా 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 మెటల్ వాల్యూ తగ్గుతూ కాగితం వచ్చేసింది నోట్ రూపంలో. నోట్లు కూడా ఇప్పుడు లేకుండా కేవలం డిజిట్స్ రూపంలో ఉంటున్నాయి మనీ అనేది. బాబా అన్నారు విదేశాల్లోనే ఈ నోట్లు అనేవి తయారు చేశారు, లేకపోతే నోటుకేం విలువ ఉంది? నాణ్యానికి, ఏదైనా ఒక ఖనిజానికి విలువ ఉంటుంది. అసలు నోట్లు అనేవైతే పనికొచ్చే వస్తువులే కాదు కదా. ఇంకేం మిగిలింది అంటున్నారు. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. అందుకే బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఏవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో అసలు ఇవి ఏవి లేనట్టుగానే భావించండి. కళ్ళకు కనబడుతున్నవేవి కూడా ఉండేది లేదు, అన్ని వినాశనం అయ్యేదే ఉంది. శరీరం కూడా పాతది, వర్త్ నాట్ ఏ పెన్నీగా ఉంది. ఏవి ఎంత సుందరంగా ఉన్నా సరే ఈ ప్రపంచం ఇంకా కొద్ది సమయమే ఉండేది ఉంది. ఏమైనా దీనికి ఒక గమ్యం ఉందా? ఒక స్థిరమైన స్థానం ఉందా? కూర్చొని కూర్చొని మనుషులు ఎలా చనిపోతున్నారు, హార్ట్ ఫెయిల్ అయిపోతున్నారు. ఏం భరోసా లేదు, నమ్మకమే లేదు జీవితం పైన. సత్యుగంలో అలా ఉండదు. అక్కడైతే కాయ కల్పతరు సమానంగా ఉంటుంది. యోగ బలంతో తత్వాలన్నీ పావనంగా అవుతాయి. ఇప్పుడు పిల్లలకు తండ్రి లభించారు. బాబా చెప్తున్నారు, మీరు ఈ ప్రపంచంలో ఇంకా ఉండేదే లేదు, ఇది చీచీ ప్రపంచం. ఇప్పుడైతే యోగ బలంతో స్వయాన్ని అలంకరించుకోవాలి. అక్కడ సంతానం కూడా యోగ బలంతోనే జన్మ తీసుకుంటుంది. వికారాల విషయం అక్కడ ఉండనే ఉండదు. యోగ బలంతో మీరు మొత్తం విశ్వాన్ని పావనంగా చేస్తూ ఉన్నారు. ఇంక ఇదేం గొప్ప విషయం? సంతానం కలగడము యోగ బలంతో అదేం పెద్ద గొప్ప విషయం కాదంటున్నారు. మొత్తం విశ్వాన్ని మీరు యోగ బలంతో పావనంగా చేస్తున్నారు. ఇంకా అన్నీ సాధ్యమే యోగ బలంతో. ఈ విషయాలు ఈ వంశానికి చెందిన వారికి బాగా అర్థమవుతాయి. మిగతా వారైతే శాంతిధామానికి వెళ్తారు, అదైతే ఇల్లు. కానీ మనుషులకు ఆ ఇల్లు గురించి కూడా తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఆత్మ వెళ్ళిపోతుంది, ఇంకొకటి వస్తూ ఉంటుంది అంటారు. సృష్టి అయితే అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. రచయిత మరియు రచన గురించి మీకే తెలుసు. అందుకే ప్రయత్నించి మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇవి అర్థం చేసుకున్నటువంటి వారు బాబా యొక్క స్టూడెంట్గా అయిపోతారు. అన్నీ తెలుసుకుంటారు, సంతోషంలోకి వస్తారు. ఇంకా మేము అమరలోకానికి వెళ్తున్నాము అని అర్థకల్పం నుండి అసత్యపు కథలను వింటూ వచ్చారు కదా. ఇప్పుడైతే మీకు చాలా సంతోషం కలగాలి, అమరలోకానికి మేము వెళ్తున్నామని. ఈ మృత్యులోకానికి ఇది అంతం. మనం సంతోషపు ఖజానాను ఇక్కడే నింపుకొని వెళ్ళాలి. మరి ఈ సంపాదన చేయటంలో, మన ఒడిని నింపుకోవడంలోనే మంచి రీతిగా నిమగ్నం అయిపోవాలి. సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు. బస్ ఇప్పుడైతే మేము ఇంకా ఇతరుల సేవ చేయాలి, ఒడిని నింపుకోవాలి. బాబా మాకు నేర్పిస్తూ ఉన్నారు, మేము దయార్థ హృదయులుగా అవ్వాలి అని అనిపించాలి.
మరి దయార్థ హృదయులుగా ఎప్పుడవుతాను నేను ఇంకా? అందులకు నేను చేతికర్రగా కావాలి కదా అని ఇలా రియలైజ్ అవ్వాలి. ఈ ప్రశ్న అయితే ఏ సన్యాసి విద్వాంసులు ఎవరిని అడిగినా కూడా చెప్పలేరు అంటున్నారు. వాళ్ళకేం తెలుసు స్వర్గం ఎక్కడుంటుంది, నరకం అంటే ఏంటి అని. భలే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వారైనా, కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్న, ఏరోప్లేన్స్ యొక్క కమాండర్గా ఉన్నటువంటి వారికైనా సరే ఈ విషయాల జ్ఞానం ఉండదు. కమాండర్ చీఫ్, ఆర్మీ చీఫ్ అయినా లేదా నేవీ చీఫ్ అయినా, ఎయిర్ స్పేస్ యొక్క చీఫ్ అయినా, ఎవరైనా సరే బాబా అంటున్నారు వాళ్ళు మీ ముందు వారు అసలు చాలా చిన్నవాళ్ళే. మీకు తెలుసు ఇంకా కొద్ది సమయమే ఉంది. స్వర్గం గురించి అయితే ఎవరికీ తెలియదు. ఈ సమయంలో చాలా మారణ హోమం జరుగుతుంది. మళ్ళీ ఆ ఏరోప్లేన్స్, సైన్యము, వీటన్నిటి అవసరం కూడా ఉండదు. మొత్తం అంతా వినాశనం అయిపోతుంది. ఇంకా కొద్ది మందే మిగులుతారు. ఈ ప్రకాశంతో కూడినటువంటి లైట్స్, ఏరోప్లేన్స్ ఇవి కొద్దిగా ఉంటాయి. కానీ ప్రపంచం అప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. భారతదేశం మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మోడల్స్, ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసే ముందు ఒక మోడల్ తయారు చేసి పెడతారు. అలా చిన్నగా ఉంటుంది అంటున్నారు. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు రావు. మృత్యువైతే ఎలా వచ్చి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. మీరు తెలుసుకున్నారు, మృత్యు ఎదురుగానే ఉంది. ఎన్నోసార్లు బాబా మురళిలో చెప్పారు, నోరు తెరుచుకొని మృత్యు మీ ముందు నిలబడి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇక్కడ ఉన్న చోటనే బాంబ్స్ని ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ పైకి వదలగలుగుతాము అని చెప్తూ ఉంటారు. ఎక్కడ పడితే బాంబ్స్ అక్కడ మొత్తం అంతా స్మాష్ అవుతుంది. ఇంకా ఎలాంటి సైన్యాన్ని తీసుకెళ్లే అవసరమే ఉండదు. ఒక్కొక్క ఏరోప్లేన్ కూడా కోట్లు ఖర్చు చేసి తయారు చేస్తారు. ఎంత బంగారం ఉంది అందరి వద్ద, టన్నులకు టన్నుల బంగారం ఉంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అదే సత్యుగంలో మనకి భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతుంది. ఇదంతా రావణ రాజ్యం. ఇది ఒక ద్వీపం లాగా ఉంది. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. మీరందరూ మీ రాజ్య స్థాపన చేసుకుంటూ ఉన్నారు. మరి ఇదే సేవలో బిజీగా ఉండాలి. ఎక్కడైనా ఉప్పెన, వరదలు వచ్చినప్పుడు చూడండి అందరు ఎంత బిజీ అయిపోతారు. అక్కడ అందరికీ ఆహారాన్ని అందించడంలో, అదే సేవలో, సామాజిక సేవలో నిమగ్నమైపోతారు కదా. అలాంటి ప్లేసెస్కి చాలా మంది వాలంటరీగా వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు, నీళ్ళు అందిస్తూ ఉంటారు. ముందు నుండి ఇంకా అందరూ అక్కడ ఆహారము, నీరు అందించే చోటికి పరిగెత్తుతూ ఉంటారు. మరి ఆలోచించండి అన్ని ఎలా అంతమవుతాయో లాస్ట్కి. ఈ సృష్టి ఆల్ రౌండ్ సాగరమే ఉంది, చుట్టూ సముద్రమే, ఎటు చూసినా సముద్రాలే ఉన్నాయి. వినాశనం అవుతే మొత్తం జలమయమైపోతుంది, నీళ్ళే నీళ్ళు. బుద్ధిలో ఉంటుంది కదా, మన రాజ్యం వస్తుంది. ఇంక బాంబే, కరాచీ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవా? లేదు. భారతదేశం ఎంత చిన్నగా అయిపోతుంది సత్యుగంలో. అది కూడా మధురమైనటువంటి నీటి పక్కన ఉంటుంది అంటున్నారు. ఇక్కడ బావులు తవ్వి నీళ్లు తీస్తారు కదా, అలాంటివి సత్యుగంలో అవసరం లేదు. అక్కడ ఎవరు బావులు తవ్వే అవసరం ఏర్పడదు. నీరు చాలా స్వచ్ఛంగా తాగడానికి యోగ్యంగా ఉంటుంది. నదుల వద్దే పిల్లలు ఆడుకుంటారు. దుర్గంధం యొక్క విషయం అయితే ఉండనే ఉండదు. పేరే స్వర్గం, అమరలోకం. పేరు వినగానే హృదయం అంతా కూడా పులకరించిపోయి ఎంత వీలైతే అంత తొందరగా బాబా నుండి మంచిగా చదువుకొని పూర్తి వారసత్వం తీసుకోవాలి అని అనిపించాలి. చదువుకోవాలి మరియు ఇతరులకి చదివించాలి, అందరికీ సందేశం ఇవ్వాలి. కల్పక్రితం ఎవరు ఎంత వారసత్వాన్ని తీసుకున్నారో ఇప్పుడు కూడా తీసుకుంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం ఎవరికి తండ్రి పరిచయం లేదు. బాబా చెప్తున్నారు, పవిత్రంగా కండి, అరచేతిలో స్వర్గం మీకు లభిస్తుంది. మరెందుకు పవిత్రంగా ఉండరు చెప్పండి? ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే జన్మ జన్మల రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. భగవాను వాచ ఇది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి, అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఇంత మంచి అవకాశం ఇంకెవరైనా ఇస్తారా? 21 జన్మల కోసం, కేవలం ఈ ఒక్క జన్మలో నా శ్రీమతంపై నడవండి. రక్షాబంధనం కూడా దీనికే గుర్తు.
మరెందుకు పవిత్రంగా ఉండకూడదు? అనంతమైన తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు. బాబా భారత భూమిని స్వర్గంగా తయారు చేశారు. భారతవాసీలందరికీ ఈ వారసత్వాన్ని ఇచ్చారు. ఈ వారసత్వాన్ని తీసుకున్న తర్వాత ఆ యుగాన్ని సుఖధామం అంటారు. అపారమైన సుఖాలు ఉండేవి. ఇదైతే దుఃఖధామం. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తికి అర్థం చేయించండి, అప్పుడు అందరూ వారు చెప్తే వింటారు. యోగంలో ఉండి చెప్పండి, అప్పుడు సమయం కూడా మర్చిపోతారు. వింటూ వింటూ ఇంకా వినాలని అనిపిస్తుంది, ఇంకేమీ మాట్లాడలేరు. 15-20 నిమిషాలకు బదులుగా 1 గంట సేపు చెప్పినా వింటారు. కానీ మీలో ఆ పవర్ ఉండాలి. దేహాభిమానం అస్సలు ఉండకూడదు. ఇక్కడైతే సర్వీసే చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్యాణం జరుగుతుంది. రాజుగా అవ్వాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కదా. అలా ఊరికి బాబా ఏమైనా సీట్ పైన కూర్చోబెడతారా? మీ తలపైన కిరీటం ఊరికే వచ్చేస్తుందా? ప్రజలేమైనా డబల్ కిరీటధారిగా అవుతారా ఏంటి? మీ లక్ష్యం ఉద్దేశమే డబల్ కిరీటధారిగా తయారవ్వాలని. బాబా అయితే పిల్లలకి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. పిల్లలు జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి, అవన్నీ యోగ బలంతోనే తొలగుతాయి. ఈ జన్మలో ఏమేం చేశారో అవి బాబాకు తెలియజేసినట్లయితే బాబా వాటిని క్షమిస్తారు. పాపాలను తొలగించుకునేందుకే యోగం మొదలైనవి నేర్పించడం జరుగుతుంది. ఈ జన్మలో ఏవైతే చేశారో వాటినైతే ఇంకేం చేయలేం. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వటానికి బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. అంతేగాని కృప మొదలైనవి కావాలి అంటే మీరు సాధు సన్యాసుల దగ్గరికే వెళ్ళండి. తండ్రి అయితే పిల్లలకి దారి చూపిస్తారు. సతో ప్రధానంగా చేసేందుకు పిల్లలకి సహకరిస్తారు. కానీ కేవలం బాబా కృప చూపించండి అంటే వెళ్ళండి, సాధువులు కూర్చున్నారు కృప చూపిస్తారు అక్కడికి వెళ్ళండి అంటారు. అందుకే బాబానెప్పుడు కృప ఆశీర్వాదం అడగకూడదు. బాబా అంటారు యోగ్యంగా తయారవ్వండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమర లోకానికి వెళ్ళేందుకు సంగమ యుగంలోనే సంతోషపు ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు. తన ఒడిని నింపుకొని దయార్థ హృదయులుగా అయి అందులకు చేతికర్రగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకునే యుక్తులను రచించి తనపైన తనే కృప చేసుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సంతోషపు ఖజానాని నింపుకోండి, ఇదే సమయం అది. మరి సంగం యుగంలో మాత్రమే నింపుకోగలుగుతారు. టైం వేస్ట్ చేయకండి, మీ కళ్యాణం ఇందులోనే ఉంది అంటున్నారు. సెకండ్ పాయింట్లో పవిత్రంగా ఉండండి. అరచేతిలో స్వర్గాన్ని తీసుకోవాలి అనుకుంటే పవిత్రంగా ఉండండి. మీ పైన మీరు కృప చూపించుకోండి, యోగ బలం జమ చేసుకోండి అంటున్నారు. వరదాన్, हजूर को सदा साथ रख, कंबाइंड स्वरूप का अनुभव करने वाले విశేష్ పార్ట్దారీ భవ. యజమానిని సదా తోడుగా ఉంచుకొని కంబైన్డ్ స్వరూపంను అనుభవం చేసుకునేటువంటి విశేష పాత్రధారీ భవ. యజమాని స్వామి భగవంతుని సదా తోడుంచుకొని కంబైన్డ్ స్వరూపంను అనుభవం చేసుకునే విశేష పాత్రధారీ భవ. వివరణ, పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అంటారో అప్పుడు హృదయరాముడు హాజరైపోతాడు. అందుకే అంటారు హజూర్ హాజిర్ హే అని, అంటే యజమాని హాజరై ఉన్నారు అని. మరి విశేషాత్మలైతే ఉన్నదే కంబైన్డ్గా.
లోకం అంటుంది ఎటు చూసినా అటు నీవే నీవు అని. మరి పిల్లలు ఏమంటారు? మేమేం చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా బాబా మా తోడుగానే ఉన్నారు అని అంటారు కదా. చేసేవాడు చేయించేవాడు అని. మరి చేసేవాడు చేయించేవాడు ఇద్దరు కంబైన్డ్గా అయిపోయారు. ఈ స్మృతిలో ఉండి పాత్ర వహించేటువంటి వారు విశేష పాత్రధారిగా అవుతారు. సదా బాబా నా తోడుగా ఉన్నారు, చేసి చేయించేవాడు బాబా కంబైన్డ్గా ఉన్నారు అనుకుంటే మనం విశేష పాత్రధారిగా అవుతాం. స్లోగన్: स्वयं को इस पुरानी दुनिया में गेस्ट समझ कर रहो तो पुराने संस्कारों और संकल्पों को गेट आउट कर सकेंगे. స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో ఒక అతిథిగా భావించి ఉండండి. అప్పుడు పాత సంస్కారాలు, సంకల్పాలను గెట్ అవుట్ చేయగలుగుతారు. అంటే బయటకు పంపించగలుగుతారు. ఒక ఆర్డర్తో వాటిని బయటకు పంపించగలుగుతారు. ఈరోజు స్వమానం: నేను విశేష పాత్రధారిని, నేనాత్మను విశేష పాత్రధారిని. రోజంతా బాబాతో కంబైన్డ్గా ఉండి అన్ని కర్మలు చేద్దాం. ఓం శాంతి.